మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక ఒక మీమర్ కానీ, ట్రోలర్ కానీ, లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ యాజ్ క్రిటిసిజం. ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు క్రిటిసిజంగా తీసుకున్నాను. అండ్ సరదాగా వదిలేశాను. కానీ దిస్ పర్సన్, నువ్వు మా ఇంట్లో మహిళలను అన్నావు, మా నాన్నగారిని అన్నావు, నాతో వర్క్ చేసిన వాళ్ళు అన్నావు, నేను దేవుళ్ళగా భావించే ప్రొడ్యూసర్లు అన్నావు, అండ్ ఆ రోజు వచ్చిన గెస్టులు అన్నావు, అందరినీ అన్నావు. చాలా నీచంగా, చండాలంగా, అసభ్యకరమైన మాటలు వాడి అన్నావు. ఒక ఫోన్ వీడియో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడావు. ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, ఇట్ వాస్ డిగ్రేడేషన్, డిఫమేషన్, ఇన్సల్ట్స్. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఫస్ట్ టైం సీరియస్ తీసుకొని నేను ప్రాపర్ వేలో వెళ్తాను. ఇలాగ నేను ఫోన్ ఉంది కదా అని పొద్దున్న లేచేసి ఇట్లా పెట్టేసి మాట్లాడేసి చండాలం చేయడం కాదు. బుర్రు ఉంటే ప్రాపర్గా, కన్స్ట్రక్టివ్గా, ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళాలి. నీకు నిజంగా నీ మనోభావాలు హట్టే, ఇది ఒక సమాజం అని నువ్వు ఒక లీడర్గా ఫీల్ అయ్యి ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే, తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో. అర్థమవుతుందా? కొద్దిసేపటి క్రితం హీరో కానీ హీరో లాంటి హీరో కావాలనుకునే హీరో చంద్రహాస్ అనే వ్యక్తి ఒక వీడియో పెట్టాడు నన్ను బెదిరిస్తూ. అతని వీడియోలో చెప్పిన అశోక్ వేములపల్లి నేనే. బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, కష్టపడు. సినిమా ఇండస్ట్రీ మీద కోటి ఆశలతో వస్తారు. మామూలు విషయం కాదు ఒక సినిమా తీయటం అంటే, అంత ఈజీ కాదు. ఎందుకంటే నువ్వు చేసే యాక్టింగ్ నేను చేయలేను. నేను జర్నలిస్ట్గా న్యూస్ మాత్రమే చెప్పగలను. నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది. రేపు పొద్దున్న నువ్వు మంచి సినిమాలు తీసావు, మంచి స్టార్ అవుతావు, భవిష్యత్తులో నీ ఫ్యాన్ నేను అవుతానేమో, తప్పేముంది? నీలో మంచి యాక్టింగ్ ఉండి నీ సినిమా బాగా నడవాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకుని పెట్టుబడి పెట్టేవాళ్ళు, నిన్ను నమ్ముకుని సినిమా తీసే డైరెక్టర్లు బాగుపడాలి, నిన్ను నమ్ముకుని ఇండస్ట్రీలో పంపిన మీ నాన్నగారు బాగుండాలి. ఎస్, నేను వీడియో పెట్టింది నీ మంచి కోసమే. అరే ఏం భాష ఇది? పైగా నేను వీడు అన్న పదం వాడాను, అది తప్పే, ఖచ్చితంగా తప్పే. కానీ నువ్వేమంటున్నావు ఇందాక వీడియోలో? ఎర్రరే నీకుందిర రే 24 గంటలు టైం ఇస్తున్నా, లేకపోతే నీ సంగతి చూస్తా అంటే చంపేస్తావా? రౌడీలు పంపుతావా? ఎంత తెరిచి కూర్చుంటారా ఇక్కడ?